వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా హిందువు పండుగ అయినటువంటి దసరా పండుగ మీద అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. అందులో భాగంగా గమనించినట్లయితే మొదటి ప్రశ్న, దసరా పండుగ ఏ నెలలో వస్తుంది? సో దసరా పండుగ ఏ నెలలో వస్తుంటే మనకు ఆశ్వాయుజం అని గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దసరా పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? సో దసరా పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారంటే 10 రోజులు జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దసరా పండుగ దేనికి చిహ్నము అంటే రాముడు రావణుని చంపిన రోజు అంటే మనకు రావణుని చంపిన రోజు సందర్భంగా ఈ దసరా పండుగను జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దుర్గాదేవి ఏ రాక్షసుని చంపిన తరువాత విజయదశమి పండుగను జరుపుకుంటారని మనకు మహిషాసురుడిని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మహాభారతం ప్రకారము విజయదశమి దేనిని సూచిస్తుంది? మనకి ఇక్కడ మహాభారత ప్రకారము విజయదశమిని ఎప్పుడు జరుపుకుంటారంటే జమ్మి చెట్టుపై పాండవులు ఆయుధాలను తిరిగి తీసిన రోజు సందర్భంగా మనకు విజయదశమిని జరుపుకుంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు ఏ ఆయుధంతో రాముడు రావణుని చంపాడు అంటే ఇక్కడ రాముడు వధించాడు. ఏ ఆయుధం అంటే మనకు బ్రహ్మాస్త్రం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నవరాత్రులు వేడుకలు మొదటి రోజున ఏ రూపంలో దుర్గాదేవిని పూజిస్తారంటే శైలపుత్రిగా గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలుసు. మనకు దసరానగానే మనకు నవరాత్రులు గుర్తు రావాలి. అందులో భాగంగా మొదటి నవరాత్రిన దుర్గాదేవిని ఎవరి విధంగా ఏ రూపంలో పూజిస్తారంటే మనకు ఒక శైలపుత్రిగా పూజిస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దసరాను ఏ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా జరుపుకుంటారండి? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ దసరాను ఏ రాష్ట్ర పండుగ జరుపుకుంటుందో మనకు కర్ణాటక అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే దసరా అనే పదము ఏ భాష నుంచి ఉద్భవించింది? దసరా అనే పదము ఏ భాషను ఉద్భవించింది అంటే మనకు సంస్కృత భాష నుంచి ఉద్భవించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఉత్తర భారతదేశంలో రావణుడితో పాటు ఎవరి బొమ్మలను తగలపెడతారు? దసరా పండుగ సందర్భంగా ఉత్తర భారతదేశంలో రావణుడితో పాటు ఎవరి బొమ్మలను తగలబెడతారంటే మనకు కుంభకర్ణుడు, అదేవిధంగా మేఘనాథుడు బొమ్మలను కూడా తగలబెడతారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ రామాయణం ప్రకారము రావణుడిపై విజయం పొందడం కోసము రాముడు ఏ పూజను చేశాడు? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ రామాయణం ప్రకారము రావణుడిపై విజయం పొందడం కోసము రాముడు ఏ పూజను చేశారంటే మనకు దుర్గ పూజను చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మహిషాసురునితో దుర్గామాత ఎన్ని రోజులు యుద్ధం చేసింది? మహిషాసురుని అసురునితో దుర్గాదేవి ఎన్ని రోజులు యుద్ధం చేసిందంటే 9 రోజులు యుద్ధం చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మహిషాసురుని సంహరణ కోసము దుర్గామాత ఉపయోగించిన త్రిశూలాన్ని ఎవరు ఇచ్చారంటే మనకు శివుడు ఇచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఏ దేశంలో దసరా పండుగను దశైన్ అనే పేరుతో జరుపుకుంటారు అంటే మనకు మన పక్కన ఉన్నటువంటి నేపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ నేపాల్లో దసరా పండుగను దశైన్ అనే పేరుతో జరుపుకుంటారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నవరాత్రి వేడుకలలో 9వ రోజున దుర్గాదేవిని ఏ రూపంలో పూజిస్తారు అంటే సిద్ధిరాత్రి అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నవరాత్రులలో మొదటి రాత్రి దుర్గాదేవిని ఏ రూపంలో మనకు పూజిస్తారంటే మనకు శైలిపుత్రిగా చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నవరాత్రి వేడుకలలో 9వ రోజున దుర్గాదేవిని ఏ రూపంలో పూజిస్తారంటే మనకు సిద్ధిరాత్రి రూపంలో పూజిస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే కాళీమాత ఆవిర్భావము ఏ వేదంలో పేర్కొనడం జరిగింది అంటే మనకి ఇక్కడ ఋగ్వేదం అని గుర్తుపెట్టాలి. అంటే ఋగ్వేదంలో కాళికా మాత ఆవిర్భావం గురించి ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే విజయవాడలోనే కనకదుర్గ మాత దేవస్థానము ఏ నదిని ఒడ్డున ఉందంటే మనకు కృష్ణా నదిని గుర్తుపెట్టుకోవాలి. ఆ పర్వతాన్ని మనం ఏమంటాం? ఇంద్రకీలాద్రి పర్వతం అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ మాత ఆలయంలోనే శ్రీచక్రాన్ని ఎవరి తపఫలాన్ని దారపోసారంటే మనకు అగస్త్య మహర్షి అని గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ దేనికి ప్రసిద్ధి? అంటే మనకు ఇక్కడ దసరా సందర్భంగా తెలంగాణలో ఏ పండుగను బాగా జరుపుకుంటారని మనకు బతుకమ్మని గుర్తుపెట్టుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే శక్తి పీఠాల మొత్తం ఎన్ని? సో గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. మొత్తం ఎన్ని? 18 అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే విజయదశమి రోజున ఏ పక్షిని చూడడము శుభ సూచికంగా భావిస్తారని మనకు పాల పెట్టని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ సో విజయదశమి సందర్భంగా మనము పాల పెట్టను చూసినట్లయితే మనకు మంచి జరుగుతుందని మన పూర్వీకుల యొక్క భావనగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దుర్గామాతకి సంబంధించినటువంటి శ్రీ దుర్గా సప్తసతి ఏ గ్రంథంలోనిది? అంటే మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ శ్రీ దుర్గా సప్తసతి అనే దేనికి సంబంధించి మనకు దుర్గామాతకు సంబంధించిన ఒక ప్రముఖ గ్రంథం. ఇది ఎక్కడ ఉందంటే మనకు మార్కండేయ పురాణంలో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దసరా పండుగ సందర్భంగా బొమ్మల కొలువు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మనకి ఇక్కడ దసరా సందర్భంగా బొమ్మల కొలువు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ ఎన్నో రోజు జరుపుకుంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ ఎన్నో రోజు జరుపుకుంటారని మనకు 9వ రోజున జరుపుకుంటారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే కర్ణాటకలోని ఏ పట్టణంలో దసరా పండుగను ఘనంగా నిర్వహిస్తారంటే మనకు మైసూర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నవరాత్రుల సందర్భంగా చేసే గార్బా మరియు దాండియా నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? అంటే ఇక్కడ మనము దేని గురించి అడుగుతున్నాడంటే గార్బా అదేవిధంగా దాండియా నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే మనకు గుజరాత్ను గుర్తుపెట్టుకోవాలి. ఏ పండుగ సందర్భంగా ఈ నృత్యాలను చేస్తారంటే మనకు దసరా పండుగ సందర్భంగా చేస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే బాలికను జగన్మాత ప్రతిరూపంగా పరిగణించి చేసే పూజలో 9 సంవత్సరాల వయసు ఉన్న బాలికలను ఏ పేరుతో ఆరాధిస్తారని మనకు దుర్గా పేరుతో ఆరాధిస్తారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మహిషాసుర మర్దిని అనే సూత్రము ఎవరు రచించారని మనకు ఆది శంకరాచార్యులు రచించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు దసరా పండుగ గురించి అడగడానికి అవకాశం ఉంటే కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చే వీడియోలో మరొక కాన్సెప్ట్ గురించి మనం చక్కగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ.